పాము అనగానే అందరికీ భయం. పాము కాటు వేసిందంటే ప్రాణం పోయినట్టే అన్నది అపోహ. అసలు పాముల గురించి సరైన సమాచారం లేకపోవడమే ఈ అపోహలకు, అపనమ్మకాలకు కారణం. విషసర్పాలు వేరువేరుగా ఉన్నట్టే వాటి కాటు వల్ల బాధితుల్లో కనిపించే లక్షణాలు కూడా భిన్నంగా ఉంటాయి. కాటు సమయంలో బాధితుడి శరీరంలోకి ఎక్కిన విషం పరిమాణం బట్టి కూడా ప్రమాద స్థాయి ఉంటుంది. సాధారణ త్రాచు విష ప్రభావం కొంత వ్యవధి తీసుకుంటుంది. నల్ల త్రాచు విషం ప్రభావం చాలా త్వరగా కనిపించి ప్రాణాంతకంగా ఉంటుంది. కట్లపాము కాటు బాధ ఒక రకమైతే రక్తపింజర విష లక్షణాలు మరో రకంగా ఉంటాయి. పాముల్లో చాలా రకాలు ఉన్నాయి. పాములు ఎన్ని రకాలుగా ఉన్నా ప్రధానంగా రెండే జాతులుగా వాటిని విభజించాలి. విషం ఉన్న పాములు, విషం లేని పాములు. నిజానికి విష సర్పాల కన్నా విషం లేని, ప్రమాదం కలిగించని పాములే ఎక్కువ. అయితే పాము కాటు గురించి అశ్రద్ధ చేయకుండా తక్షణమే సమీప ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవడం మంచిది. విషసర్పం కరిచిన రకరకాల కారణాలతో ఆలస్యం చేసి కొందరు ప్రాణాలు కోల్పోతుంటే, విషం లేని పాము కరిచిన కంగారుతో, భయంతో మరికొందరు ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నారు. పాము కాటుకు విరుగుడు కనిపెట్టడంలో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు సఫలమయ్యారు. అమెరికాకు చెందిన స్కిప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు కూడా ఈ పరిశోధనలో పాలు పంచుకున్నారు. పాము కాటు వేసినప్పుడు మానవ రక్తంలోకి విడుదలయ్యే ప్రాణాంతక విష పదార్థాలను నిర్వీర్యం చేయగల మానవ యాంటీబాడీని ప్రయోగశాలలో కృత్రిమంగా సృష్టించారు. హెచ్ఐవి, కోవిడ్-19 వైరస్లను ఎదుర్కొనే యాంటీబాడీల అధ్యయనం ఈ పరిశోధనకు ప్రాతిపదికగా నిలిచింది. తమ సింథటిక్ యాంటీబాడీ త్రాచుపాము, నాగుపాము, కట్లపాము, బ్లాక్ మాంబా వంటి పాముల విషాన్ని ఎదుర్కోగలదని పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం గుర్రాలు, కంచరగాడిదలకు పాము విషాన్ని ఎక్కించి విరుగుడు మందులు తయారు చేస్తున్నారు. ఈ పద్ధతి ఆ జంతువులకు హానికరంగా పరిణమిస్తోంది. తాజా పరిశోధనల వల్ల ప్రయోగశాలలోనే సింథటిక్ యాంటీబాడీలను తయారు చేయడం వీలవుతోంది.